దాటినా ఎక్కడా వేడి తగ్గలేదు. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు భీకరంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఇరాన్ సైనిక శక్తికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ అంశాలను బలపరిచేలా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక వీడియోలను చూస్తే ఇరాన్లో ఆయుధాల పాతాల లోకం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఈ ఆయుధాల పాతాల లోకం అమెరికాకు పెను సవాలు తీసుకొస్తుందని అభిప్రాయపడుతున్నారు కూడా. ఇక యుద్ధం నెల రోజులు దాటినా ఇరాన్ ధీటుగా తిప్పికొడుతోంది. ఈ విషయంలో ఇరాన్లో 3 సీక్రెట్ డెన్లతో అమెరికాకు పెను ఛాలెంజ్ కానుంది. ఈ 3 సీక్రెట్ డెన్లు అమెరికా సైనికులకు డెత్ ట్రాప్లుగానే అనుమానిస్తున్నారు. ఇక ప్రపంచ దేశాలను ఇరాన్ సైనిక శక్తి ఆశ్చర్యపరుస్తోంది. భూతల పోరుకు అమెరికా సిద్ధమవుతున్న తరుణంలో వెలుగులోకి వస్తున్న ఇరాన్ పాతాల లోకంలోని సైనిక శక్తి అబ్బురపరుస్తోంది కూడా. ఇరాన్ పాతాల లోకం ఒక మిసైల్ సిటీకి మించి ఉందని నిపుణులు సైతం ఔరా అంటున్నారు. మిసైల్ సిటీ, టన్నల్ ఆర్మీ, అండర్ గ్రౌండ్ బేస్ ఇరాన్ కు కీలకంగా మారుతాయని అనుకుంటున్నారు. భూతల పోర్లో ఈ 3 రహస్య డెన్లతో ప్రళయం తప్పదనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో ట్రంప్ పదే చేసిన హెచ్చరికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది. ఈ తరుణంలో ఇరాన్ సైనిక శక్తికి కేంద్రంగా ఉన్న కొన్ని ద్వీపాలు ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి. హర్ముజ్ జలసంధికి గేట్ కీపర్ గా కేస్ము ద్వీపం ఉందని, యుద్ధంలో కేస్ము ద్వీపం ఇరాన్ కు కీలకమని చెప్తున్నారు. ఇక కేస్ము ద్వీపం వద్ద అండర్ గ్రౌండ్ లో మిసైల్ బంధం ఉంది. ఇది నేరుగా సముద్ర దగ్గర గేట్ తెరుచుకొని అటాక్ మోడ్ లోకి వెళ్తుంది. పెద్ద సంఖ్యలో యాంటీ షిప్ మిసైల్, సూసైడ్ డ్రోన్స్ ఉన్నాయి. కేస్ము ద్వీపం నుంచే నేరుగా శత్రువుల యుద్ధ నౌకలు ధ్వంసం చేయగల సత్తా ఇరాన్ దగ్గర ఉందని భావిస్తున్నారు. మొత్తానికి చూస్తున్న 3 సీక్రెట్ డెన్లు అమెరికా సైనికులపై చూస్తున్నాం. ఇక ఇరాన్లో అయితే ఆయుధాల పాతాల లోకం అమెరికాకు పెను సవాల్గా మారిందని చెప్పాలి. మనం మొదటి బాక్స్లో చూడొచ్చు, అలాగే సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్లో చూసుకుంటే యుద్ధం నెలలు దాటినట్టుకైతే ఇరాన్ తిప్పికొడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇరాన్లో 3 సీక్రెట్ డెన్లతో అయితే అమెరికాకు పెను ఛాలెంజ్ విసురుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక 3 సీక్రెట్ డెన్లు అమెరికా సైనికులకు డెత్ ట్రాప్లుగా అయితే మారాయని చెప్పాలి. ఇక ప్రపంచ దేశాలను అయితే ఇరాన్ సైనిక శక్తి ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక భూతల పోరుకైతే అమెరికా సిద్ధమవుతున్న తరుణంలో కూడా వెలుగులోకి వస్తుంది. ఇక ఇరాన్ పాతాల లోకంలోని సైనిక శక్తిని మనం చూడొచ్చు. ఇక ఇరాన్ పాతాల లోకం ఒక మిసైల్ సిటీకి మించి ఉంటుందా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఇక మిసైల్ సిటీ, టన్నల్ ఆర్మీ, అండర్ గ్రౌండ్ బేస్ ఇరాన్ కు కీలకంగా మానట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే భూతల పోర్లో ఈ 3 రహస్య డెన్లతో అయితే ప్రళయమే సంభవించవచ్చు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక ట్రంప్ పదే చేస్తున్న హెచ్చరికలు కూడా ప్రపంచ దేశాల్లో అయితే ఆందోళన కలుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక యుద్ధంలో అయితే కేస్ము ద్వీపం ఇరాన్ కు కీలకంగా మారనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేస్ము ద్వీపం వద్ద అండర్ గ్రౌండ్ లో మిసైల్ బంధం నెలకొంది. అలాగే సముద్రం దగ్గర గేట్ తెరుచుకొని అటాక్ మోడ్ లోకి వెళ్తూ వస్తుంది. ఇక పెద్ద సంఖ్యలో అయితే యాంటీ షిప్ మిసైల్, సూసైడ్ డ్రోన్స్ సృష్టిస్తున్నాయి. ఇక కేస్ము ద్వీపం నుంచే నేరుగా శత్రువుల యుద్ధ నౌకలు ధ్వంసమయ్యేట్లుగా ప్లాన్ చేశారు. ఇక మొత్తానికి కర్గ్ ద్వీపంలోని భూమికి 100 అడుగుల లోతున ఉంటుంది. ఇక కాంక్రీట్ తో నిర్మించిన ఈ మిసైల్ డెన్ ఉన్నట్లు అయితే ఈ ప్రస్తుతం మనం చూసిన ఈ యొక్క వీడియో అయితే వైరల్ అవుతుంది. ఖైబర్ షికాన్ వంటి ప్రమాదకర మిసైల్స్ ద్వారా అయితే దీన్ని తొలగించేలాగా చేస్తున్నారు. ఇక గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ను లక్ష్యంగా చేసుకుంటుంది ఇరాన్. ఇక ఇరాన్లోని 3వ రహస్య రక్షణ డెన్ హాజీ అబాద్ ఇక భారీ మిసైల్ సిటీగా అయితే హజీ అబాద్ కు గుర్తింపు లభించింది. ఇక పర్వతాల మధ్య, భూమి లోతుల్లో అయితే భారీ సొరంగాల మధ్య ఉంది. ఇక సొరంగాల్లో మిసైల్ లాంచర్స్ మోహరించింది ఇరాన్. ఇక ఘాట్ అండ్ స్కూట్ విధానంలో అయితే ఇరాన్ రణనీతి ఉంటుంది. ఇక ఒక్కసారి దాడి చేశాక అక్కడి నుంచి కనుమరుగయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరో రహస్య సొరంగం నుంచి అయితే మిసైల్ ప్రయోగం ఏ విధంగా ఉందో మనం
చూడొచ్చు. అలాగే మరోహర శత్రువు తెలుసుకునే లోపుగానే పెను విధ్వంసం తప్పదంటున్నారు. ఇక ఇరాన్ ముప్పేట దాడికైతే అమెరికా ఉక్కిరి బిక్కిరి అవుతుందా అనే అనుమానాలు కూడా నెలకొంటున్నాయి. ఇక ఇరాన్తో భూతల యుద్ధంలో అయితే విజయం సాధించకపోతే మాత్రం అణుబాంబు వేయడానికైతే ట్రంప్ వెనకాడరని అయితే ఆందోళన కలుగుతోంది. ఇక ట్రంప్ ఇరాన్ పై అయితే అణుబాంబు వేస్తే జన వినాశనమే కలుగుతుందంటున్నారు ఇరాన్. ఇక కర్గ్ ద్వీపాన్ని బాలిస్టిక్ మిసైళ్ల పవర్ హౌస్ గా తీర్చిదిద్దింది ఇరాన్. కర్గ్ ద్వీపంలోని భూమికి 100 అడుగుల లోతున కాంక్రీట్ తో నిర్మించిన బలమైన మిసైళ్ల డెన్ ఉన్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఖైబర్ షికాన్ వంటి ప్రమాదకర మిసైల్స్ ద్వారా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లను లక్ష్యంగా చేసుకుంటోంది ఇరాన్. బంకర్ బస్టర్ బాంబులు వేసినా ధ్వంసం కాని విధంగా కర్గ్ ద్వీపంలో అండర్ గ్రౌండ్ మిసైల్ డెన్ నిర్మించింది ఇరాన్. ఇక ఇరాన్లోని 3వ రహస్య రక్షణ డెన్ హాజీయాబాద్ భారీ మిసైల్ సిటీగా హాజీయాబాద్ కు గుర్తింపు ఉంది. ఇక పర్వతాల మధ్య భూమి లోతుల్లో భారీ సొరంగాలున్నాయి. ఇక ఈ సొరంగాలలో మిసైల్ లాంచర్స్ మోహరించింది ఇరాన్. ఘాట్ అండ్ స్కూట్ విధానంలో ఇరాన్ రణనీతి ఉంటుందని అనుమానిస్తున్నారు. అంటే ఒకసారి దాడి చేశాక అక్కడి నుంచి ఆ సొరంగం కనుమరుగవుతుంది. ఇక మరో రహస్య సొరంగం నుంచి మిసైల్ ప్రయోగిస్తుంది. శత్రువు తెలుసుకునే లోపుగానే పెను విధ్వంసం తప్పదని సమాచారం అందుతోంది. ఇరాన్ చేసే ఈ ముప్పేట దాడికి అమెరికా ఉక్కిరి బిక్కిరవుతుందని సందేహిస్తున్నారు. ఇక అలాగే ఇరాన్తో భూతల యుద్ధంలో విజయం సాధించకపోతే అణుబాంబు వేయడానికి ట్రంప్ వెనకాడరని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ ట్రంప్ ఇరాన్ పై అణుబాంబు వేస్తే జన వినాశనం తప్పదని అంటున్నారు.